హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మనం న్యూస్ అనాలిసిస్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈనాడు ఎడిషన్ చూద్దాం. ఈనాడు ఎడిషన్లో వచ్చిన వార్తల్ని. ప్రధానంగా ఈనాడు ఎడిషన్లో మెరుపులు లేని మధ్యంతరం, తాయిలాలకు దూరంగా తాత్కాలిక బడ్జెట్, కొత్త పథకాలు ఏవీ లేవు, పాత స్కీముల విస్తరణకే ప్రాధాన్యం, ఉద్యోగులకు దక్కని ఊరట, ఆదాయ పన్ను స్లాబులు యథాతథం, ద్రవ్యోల్బణ ద్రవ్య లోటు తగ్గింపుకే మొగ్గు, అంగన్వాడీలు ఆశాలకు ఆయుష్మాన్ భారత్ వర్తింపు, పెరగని సీఎం కిసాన్ సాయం, ఆహారము ఎరువుల రాయితీల్లో 8% కోత, 8% కోతట, మౌలిక వసతుల కల్పనకు 11 లక్షల కోట్లు, ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన కింద 5 ఏళ్లలో 2 కోట్ల ఇండ్లు, రాయితీల తలుక్కులు లేవు, కొత్త పథకాల చెమక్కులు లేవు, పన్నుల్లో తగ్గింపులు లేవు, పీఎం కిసాన్ సాయంలో పెంపు లేదు, ప్రజాకర్షక ప్రణాళికలు ప్రకటనలు లేవు, ధరల్లో ఊరడింపు నిర్ణయాలు లేవు, చూపించిందంతా 10 ఏళ్ల ప్రగతి పదమే, వినిపించిందంతా వికాసిత్ భారత జపమే. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న మోదీ సర్కార్ 2 తమ చిట్ట చివరి బడ్జెట్లో తాయిలాల వర్షం కురిపించలేదు, జనరంజక నిర్ణయాల జోలికి వెళ్ళలేదు, ద్రవ్యలోటు తగ్గింపునికే ప్రాధాన్యం ఇస్తూ గత కొన్నేళ్ల తరహాలోనే దేశంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసింది, సమ్మిళిత అభివృద్ధే తమ ధ్యేయం అంటూ ఉద్యోగాల సృష్టికి బాటలు వరిచింది, గృహ నిర్మాణం, పర్యాటకము, పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహించే ప్రకటనలు చేసింది. గత 10 ఏళ్ల ప్రగతి ఫలాలే వచ్చే ఎన్నికల్లో తమ విజయానికి బాటలు పరుస్తాయంటూ ధీమా వ్యక్తం చేసింది. అయితే సీఎం కిసాన్ సాయంలో పెంపు లేకపోవడంతో, రైతన్నలు వంట గ్యాసు, చమురు ధరలు తగ్గింపు ప్రకటన లేకపోవడంతో, మధ్యతరగతి ప్రజలు ఆదాయ పన్ను భారాన్ని తగ్గించుకోపోవడంతో వేతన జీవులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇది నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి, సాధారణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దానికి మెరుపులు లేని మధ్యంతర బడ్జెట్ అంటూ, తాయిలాలకు దూరంగా తాత్కాలిక బడ్జెట్ అంటే టెంపరరీ బడ్జెట్ అనమాట. మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత జూలైలో మోస్ట్లీ మళ్ళా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ 1 ఇయర్కి సరిపోను ఇస్తారు. ఇది ఓన్లీ 3 మంత్స్కి సరిపోను తీసుకుంటారు బడ్జెట్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. అందుకని గవర్నమెంట్ నడవాలి కాబట్టి దీంట్లో ప్రధానంగా గత నెల రోజులుగా పీఎం కిసాన్ దేశవ్యాప్తంగా రైతులకి ఇచ్చే ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి ఇప్పుడు ప్రస్తుతానికి 6,000 చొప్పున 3 విడతల్లో 2,000 చొప్పున 3 రౌండ్లు 6,000 ప్రతి రైతుకి, ఎకరాలతో సంబంధం లేకుండా ప్రతి రైతుకి 6,000 చొప్పున జమ చేస్తారు. దాన్ని 9,000 చేస్తారని ప్రచారం జరిగింది. పీఎం కిసాన్ యోజన ఆ 9,000 గురించి కూడా ప్రస్తావన లేదు. ఎలక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్లో బెనిఫిట్ పొందడం కోసం, ఓటర్ల యొక్క అభిమానాన్ని పొందటం కోసం, ఓట్లు బుట్టలో వేసుకోవడం కోసం తప్పనిసరిగా 6,000 నుంచి 9,000 పెంచే అవకాశం ఉంది. పీఎం కిసాన్ అనే ప్రచారం ఒక నెల రోజుల నుంచి జరిగింది. కానీ దానికి కూడా ఎట్లాంటి పెంపుదల లేకుండా పీఎం కిసాన్ పెంపు లేదు, మిగతా దేంట్లో లేదు. ఓన్లీ అంగన్వాడీలు, ఆశాలకు మటుకి ఈ ఆయుష్మాన్ భారత్ అనే ఆరోగ్యశ్రీ కార్డు మనకి ఎట్లయితే ఉందో దాని ప్లేస్లో ఆయుష్మాన్ భారత్ ఉంది. 10 లక్షల వరకు ఉచితంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో వైద్యం చేసే అవకాశం ఉంటుంది. దాన్ని అంగన్వాడీలకి, ఆశా వర్కర్లకు కూడా వర్తింపజేస్తుంది. ఉద్యోగులకి దక్కని ఊరట, ఆదాయ పన్ను స్లాబులలో కూడా యథాతథంగా ఉంది. జూలైలో ప్రవేశపెట్టే బడ్జెట్లో మొత్తం అవి ఏమైనా ఉంటే చేస్తారు. దీంట్లో ప్రధానంగా ఆహారము, ఎరువుల సబ్సిడీలో 8% కోత వించారు. ఎలక్షన్ ఇయరు, ఇంకా 2 నెలలు పోతే ఎలక్షన్స్ ఉన్నాయి. సాధారణ ఎన్నికలు దేశవ్యాప్తంగా చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు. ఎందుకంటే ఒకవైపు ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో వాళ్ళు ప్రధాన పోటీగా మేము ఉంటాం, మేమే అధికారంలోకి రాబోతున్న వాళ్ళు బీజేపీ ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు. మోడీ హ్యాట్రిక్గా 3వ సారి విజయం సాధిస్తారా అని లేదా అనే అనుమానాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆహారము ఎరువుల కొరత అంటే వ్యవసాయ రంగం పైన, రైతులపైన ఇవ్వాల్సిన సబ్సిడీని, ఆ రాయితీని 8% కోత విధించారు. మరి ఇది ఎట్లా చూడాలి? ఇది మొత్తానికైతే రైతుల పరంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాకపోతే తాత్కాలిక బడ్జెట్ కాబట్టి మరి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారా, ఫుల్ బడ్జెట్లో ఏమన్నా దానికి ఇచ్చే అవకాశం ఉందో చూడాలి. మొత్తం బడ్జెట్ 47,65,768 కోట్లు. రెవెన్యూ వసూళ్లు 30,01,274 కోట్లు. రెవెన్యూ వ్యయం 36,54,657 కోట్లు. మూలధన వసూళ్లు 17,64,494. మూలధన వ్యయం 11,11,111. మొత్తం బడ్జెట్ 47,65,765 కోట్లతో ప్రవేశపెట్టారు. ఇంట్రీమ్ బడ్జెట్ అయినప్పటికీ 47 లక్షల కోట్లు, సుమారు 47,65,000 కోట్లకు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాంట్లో ప్రధానంగా నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కొన్ని ప్రకటనలు చేశారు. దానికి సంబంధించి ప్రధాన హెడ్డింగ్ ఐటెంగా ఇచ్చారు. ఇక్కడ
ప్రధాని మోదీ హయాంలో దశల వారీగా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ వచ్చాం. ప్రజలకు నమ్మకం కలిగించి, పెట్టుబడులను ఆకర్షిస్తూ, సంస్కరణలు చేస్తూ ముందుకు నడిచాం. అలా దేశం ఫస్ట్ అనే మా బలమైన నినాదం విజయవంతం చేశాం. అన్ని రంగాల్లో స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధించాం. నిర్మలా సీతారామన్ అన్నట్లు ఇంకోటి ప్రధాని మోదీ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. అభివృద్ధి చెందిన భారత్ పునాదిని బలోపేతం చేసే గ్యారంటీని ఈ బడ్జెట్ అందిస్తుంది. యువత, పేదలు, మహిళలు, రైతులు అనే భారత్లో 4 స్తంభాలకు ఇది సాధికారత చేకూరుస్తుంది. యువ భారత ఆశలను ప్రతిబింబిస్తున్న ఈ బడ్జెట్ దేశ భవిష్యత్తుకు రూపకల్పన చేసేలా ఉంది. పరిశోధనలు, ఆవిష్కరణల కోసం 1,00,000 కోట్ల నిధులు ప్రకటించడం చారిత్రాత్మకం. పేదలు, మధ్యతరగతి వర్గాలను ఆదుకొని యువతకు అసంఖ్యాక ఉపాధి అవకాశాలను ఇది కల్పిస్తుంది. ఆర్థికవేత్తల పరిభాషలో చెప్పాలంటే ఇదో రకమైన తీపి కబురు. యువత, పేదలు, మహిళలు, రైతులు అన్నారు. పేదలు, మహిళలు, రైతులకు సంబంధించి మీరు ఆహారపు రంగంలో కానీ ఎరువుల దాంట్లో ఆల్రెడీ కోత విధించారు. ఇక్కడ ఆహారానికి ఎరువులు రావాల్సిన దాంట్లో 8% సబ్సిడీని, రాయితీని కోత విధించారు. మీరు ఎట్లా యువతకి, రైతులకి, మహిళలు అంటే ఆహారంకు సంబంధించిన అవసరాలు ఉంటాయి. రైతులకు సంబంధించిన ఎరువులు సబ్సిడీని ఉన్న దానిలోంచి 8% కట్ చేయటం అంటే ఇప్పుడు అసలే రైతాంగం పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించగా రకరకాల ఇబ్బందులతోని పెట్టుబడి పెరిగింది, ఆదాయం తగ్గింది రైతులకి. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఇంకా రాయితీని పెంచాల్సింది పోయి ఉన్న రాయితీని 8% తగ్గియటం అంటే ఇది ఏ విధంగా మీరు అనే పద్ధతిలో మహిళలకి, రైతులకి మేలు చేకూర్చే బడ్జెట్ అని ప్రధాని మోదీ ప్రకటించారు. మరి ఎట్లా మేలు చేకూరుస్తుందో మరి చెప్పాలి. కాకపోతే ఫుల్ బడ్జెట్ కాదు కాబట్టి కొంత మనం ఇది అర్థం చేసుకోవాలి. ఇంకోటి సజ్జలకే 140 కోట్లు, ప్రభుత్వ సలహాదారులకు 680 కోట్ల వ్యయం, 89 మందికి అంత ప్రజాధనం వెచ్చించడం అవసరమా? జనసేన పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ ధ్వజం. జగన్ ప్రభుత్వం గత 4 ఏళ్లలో ప్రభుత్వ సలహాదారుల పేట 680 కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్ళలా ఖర్చు చేసింది. అందులో ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డికి 140 కోట్ల మేర భారీగా వ్యయం చేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ ధ్వజమెత్తారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏకంగా 89 మంది ప్రభుత్వ సలహాదారులు నియమించడంపై హైకోర్టు ఆశ్చర్యపోయిందని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్లకు సైతం సలహాదారులు నియమిస్తారేమోనని, ఇదంతా అనవసర ఖర్చు, హంగామా అని ప్రభుత్వం తీరును న్యాయస్థానం తప్పుపట్టిందని వెల్లడించారు. సర్కారు తమ అనుకున్న వ్యక్తులకు జీతభత్యాలు, ఇతర ఖర్చుల కోసం ఇంత భారీ మొత్తం వెచ్చించడం తగదన్నారు. సలహాదారుల వల్ల రాష్ట్ర ప్రజానీకానికి కాస్తైనా మేలు జరిగిందా? వారిచ్చిన సలహాలను సీఎం అసలు ఆలకిస్తున్నారా? ఎన్ని సలహాలు పాలసీలుగా మారాయని ప్రశ్నించారు. ప్రజలకు అందుబాటులో ఉండని ముఖ్యమంత్రి జగన్ సలహాదారులకు ముఖం చేయడంతో సుభాష్ గార్గ్, రామచంద్ర మూర్తి వంటి వారు రాజీనామాలు చేసి వెళ్ళిపోయారని పేర్కొన్నారు. ఇది ఏపీలో సలహాదారుల పేట దాదాపు ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా 89 మంది నియమించుకున్నారంటే ఈ 4.5 సంవత్సరాల కాలంలో 89 మందికి దాదాపు 680 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని, దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధానంగా వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ, మరి సలహాదారు, ప్రభుత్వానికి ముఖ్య సలహాదారు. ఆయనకు ఒక్కడికే 141 కోట్లు ఖర్చు చేశారట. మరి అసలు ఇది ఆశ్చర్యంగా ఉంది. 680 కోట్లు అంటే ప్రజల సొమ్ము. 89 మంది సలహాదారులు ఎందుకు? మరి మీ క్యాబినెట్ ఏంది? మీ ఐఏఎస్లు ఏంది? సెక్రటరీలు ఏంది? మీ ఉన్న యంత్రాంగం అంతా ఇడిపోయింది. 89 మంది సలహాదారులే కావాల్సిన పరిస్థితి వచ్చిందంటే అక్కడ ఐఏఎస్లు లేరు, సెక్రటరీ లేరు, ఓఎస్డీలు లేరు, ఎవడూ లేనన్నట్టుగా. అంటే వాళ్ళ మాట చెల్లుబాటు కావట్లేదు అన్నట్టు కదా. ఈ 89 మంది సలహాదారులు ఏ మేరకు ప్రజానీకంకి పనికి వచ్చారు, ప్రజలకు సేవ చేయటంలో పనికొచ్చారు, ప్రజలకి సంబంధించిన ప్రభుత్వానికి సలహా ఇవ్వటంలో ఎక్కడ మీకు ఉపయోగపడ్డారు? 680 కోట్లు మీరు ఖర్చు అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్లు ఆఫీసర్లకు ఇచ్చే ఒక సంవత్సరం జీతం కూడా ఉండదు. అంతకంటే తక్కువే ఉంటుంది. ఒక సజ్జల రామకృష్ణారెడ్డికి 140 కోట్లు అంటే మీరు నెలకి ఎంత శాలరీ ఇస్తున్నారు? మొత్తం కలిపినా ఇప్పుడు 48-50 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. 5 సంవత్సరాలు వేసుకున్న 12 నెలలు సంవత్సరానికి, 60 నెలలు. 60 నెలలకి ఒక సంవత్సరానికి నెలకి 1,00,000 రూపాయలు ఇచ్చినా 62 120 అంటే 1,20,00,000 కావాలి. 140 కోట్లు అంటే అసలు ఎక్కడ ఇది? అంటే నెలకి దాదాపు 2.5 కోట్లు మీరు ఇచ్చేది జీతం. 2.5 కోట్లు. టాప్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లకి, సిఎస్కి 2,00,000 జీతం ఉంటుంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. ఐఏఎస్ సిఎస్గా ఉన్న స్థాయి వ్యక్తికి 2,00,000 జీతం ఉంటుంది, అంతకంటే పైన ఉండదు. మీరు 2.5 కోట్లు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇస్తే
మరి మీ మంత్రులు ఏం చేస్తున్నట్టు, మీ యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? ఈయనకే 2.5 కోట్లు, ఇది ఈయన ఎంత పోటుగాడా? ఆయన ఏం సలహాలు ఇస్తాడు? ఆయన ఏం ప్రజలను ఉద్ధరిస్తాడు? ఆయన ఇచ్చిన సలహాల వల్ల ప్రజలకు ఏం మేలు జరిగింది? ఇంత దుబారా ఖర్చు 680 కోట్లు, అందులో సజ్జలకే 140 కోట్లట. ఇది చాలా ఆశ్చర్యం. ఇది నిజంగా వాస్తవం అయి ఉంటే ఈ వార్త చాలా దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షం, పేదల పక్షం, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అని పదే పదే చెప్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అనే పదే పదే చెప్పే వ్యక్తి ఇట్లాంటి దుబారా ఖర్చులు 141 కోట్లు ఒక వ్యక్తికి ఈ 4 సంవత్సరాల కాలంలో ఇచ్చినాడంటే దాదాపు 2.5 నుంచి 3 కోట్లు ఒక నెలకి ఖర్చు చేయటం అంటే 10 మంది ఐఏఎస్లకి జీతం ఇవ్వచ్చు ఒక నెలలో ఈయనకిచ్చే జీతాన్ని పెడితే. మరి ఎక్కడ ఖర్చు పెట్టారు? ఏం సలహాలు ఇచ్చిండు? 10 మంది ఐఏఎస్ల కంటే ఎక్కువ పని చేసిండు ఆయన అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రజల సొమ్మును దుబారా చేయడానికి మిమ్మల్ని గెలిపిలే. ప్రజల సొమ్ము కస్టోడియన్గా ఉండు, ప్రజలకు ఉపయోగపడే విధంగా వాటిని ఖర్చు చేయాలి తప్ప ఇట్లా చేయొద్దు అన్నట్టు. ఇది సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి నాదెళ్ల మనోహర్ నిన్న జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ దాంట్లో మాట్లాడిండు. దాంట్లో హైకోర్టు న్యాయమూర్తి కూడా విస్మయం వ్యక్తం చేసిండు. ఇంత జీతాలు 680 కోట్లు, 89 మంది సలహాదారులు, వీళ్ళు అసలు ఏం పని చేస్తారు, వీళ్ళకున్న విధులు ఏంది అనేది కూడా అడిగినట్లు ఒక వార్త ఈనాడు పేపరు హెడ్డింగ్ ఐటమ్గా ఇచ్చింది. ఇంకోటి ఈనాడులోని ఇంకొక వార్త, నాడు రంకెలు నేడు సలాములు, విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం లేని సీఎం జగన్, రాష్ట్రానికి పదే పదే మొండి చేయి చూపుతున్న కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లోనూ అదే పరిస్థితి. మోసం, పదే పదే అదే మోసం. 5 కోట్ల ఆందోళన 10 ఏళ్లుగా కేంద్రం మోసం చేస్తూనే ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి ఈసారైనా విభజన హామీలపై సానుకూల ప్రకటన వస్తుందేమో అని ఆశపడడం, తీరా బడ్జెట్ చూశాక ఉసూరు మనడం రాష్ట్ర ప్రజలకు అలవాటుగా మారిపోయింది. విభజన జరిగి దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది. కేంద్రంలో రెండో దఫా ఎన్డీఏ ప్రభుత్వం గడువు త్వరలో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన విభజన హామీలు మాత్రం ఒట్టి మాటలుగానే మిగిలిపోయాయి. తాజా బడ్జెట్లోనే విభజన హామీల విషయంలో కేంద్రం రాష్ట్రానికి మొండి చేయి చూపింది. కానీ కేంద్ర ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తడమే అలవాటుగా మారిన జగన్ ప్రభుత్వం ఎప్పట్లాగానే కిమ్ అనడం లేదు. ఎందుకు అన్యాయం చేస్తున్నారని కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రిలో ఏ కోశానా లేవు. 2019 ఎన్నికలకు ముందు విపక్ష నేతగా కేంద్రంపై రంకెలు వేసిన జగన్ అధికారంలోకి వచ్చాక పిల్లిలా తోకముడిచారు. తనపై నమోదైన అవినీతి కేసుల్లోంచి బయటపడటమే ఆయన ఏకైక ఎజెండా. విభజన హామీలను పై ఈ 5 ఏళ్లలో ఆయన సీరియస్గా ఒక్కసారి సమీక్షించిన దాఖలాలు లేవు. ఎన్నికల ముందు 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సహా విభజన హామీలని సాధిస్తానని భీరాలు పలికారు. ఇది నాడు రంకెలు నేడు సలాములని జగన్మోహన్ రెడ్డి గురించి ప్రధానంగా ఈనాడులో ఒక ఐటెం రాశారు. నిన్న కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాంట్లో రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి ఉన్న నిధులు కానీ విభజన హామీల విషయం కానీ ఎక్కడ ప్రస్తావించలేదు. అయినా కానీ కేంద్రానికి సలాం చేస్తూ అడుగులకు మడుగులు వస్తూ అప్పట్లో రంకెలేసిండు. ప్రతిపక్షంలో ఉండగా 25 మంది ఎంపీలను మీరు గెలిపించి ఇస్తే కేంద్రం మెడలో ఉంచి విభజన హామీలు నెరవేరుస్తే కేంద్ర రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకొస్తామని రంకెలేసిండు. కానీ కిమ్ అనకుండా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి అట. గత 5 సంవత్సరాల నుంచి ప్రతి బడ్జెట్ అప్పుడు నెక్స్ట్ బడ్జెట్లో అన్న ఏమైనా వస్తాయో, ఈ బడ్జెట్లో ఏమైనా వస్తాయో అని ఎదురు చూడటం తప్ప ఒక్క నయా పైసా రాలేదు. రాష్ట్రానికి మేలు చేయట్లేదు. కేంద్రం ఒంటెద్దు పోకడబోతుంది. 10 ఏళ్ళు కావస్తుంది. 10 ఏళ్ళు హామీలు అమలుని గాలికి వదిలేసింది. విభజన హామీ చట్టాలను 10 ఏళ్లలో అమలు చేయాలని చట్టంలో పెట్టారు. ఆ చట్టం కాలపరిధి కూడా దాటిపోతుంది. అయినా కిమ్ అనట్లేదు అని జగన్మోహన్ రెడ్డి పైన ఒక వార్త రాశారు. ఇది జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులు వస్తుండు, బీజేపీకి ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తుండో అది అందరికి ప్రజలకు తెలిసింది. ఈయన చేస్తాడు. మరి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, జనసేన కానీ ఏ రోజు కూడా ఇట్లాంటి బడ్జెట్కు ముందు కానీ, బడ్జెట్ తర్వాత కానీ మా రాష్ట్రానికి ఎందుకు నిధులు ఇవ్వలేదని కేంద్రం పైన కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి మీరు అనే ప్రకారం ఒకవేళ కేసులు ఉన్నాయి కాబట్టి కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నా అంటున్నారు. కొద్దిసేపు అదే నిజం అనుకోండి. మరి చంద్రబాబు నాయుడు నీతి నిజాయితీ గల్లోడు, కల్మషం లేనోడు, ఎట్లాంటి మచ్చలేని వ్యక్తి అని పదే పదే మీరు పొగుడుతూ వార్తలు రాస్తారు కదా. అట్లాంటి మచ్చలేని వ్యక్తి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చొని కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలని ఎందుకు నిలదీయలేకపోతున్నారు, ఎందుకు మెడలంచలేకపోతున్నారు? మోడీని కానీ అమిత్ షాని పల్లెత్తు మాట అనలేని పరిస్థితుల్లో జగన్ అంటే మీరు అన్నట్టు కేసులు ఉన్నాయి అనుకోండి కొద్దిసేపు. మరి మీకేమి కేసులు లేవు కదా. చంద్రబాబు నాయుడు గారికి ఏం కేసులు లేవు. ఎట్లాంటి మచ్చలేని వ్యక్తి, నీతి నిజాయితీకి మారిపోయారు, సత్య హరిశ్చంద్రుడు మీరు చెప్పే ప్రకారం. అట్లాంటి వ్యక్తి ఎందుకు నిలదీయలేకపోతారు? గతంలో మనం చూసేది ఇప్పుడు కాకుండా గత 10 ఏళ్ల ముందు
ఎప్పుడైనా బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రతిపక్ష నాయకులు ప్రధానంగా కౌంటర్ ఇచ్చేది, దానిపైన ప్రజలకు రావాల్సిన స్కీములు గానీ, ప్రజలకు రావాల్సిన రాయితీలు గానీ, నిధులు గానీ కట్ అయితే కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేసేది, విశ్లేషణ చేసేది, దాన్ని సాధించుకోవడానికి పోరాటం చేసేది. అసలు గత 5 సంవత్సరాలుగా అసలు ఏపీలో ప్రతిపక్షం ఉందే, కేంద్రాన్ని నిలదీసే ప్రతిపక్షం అని డౌటొస్తుంది. ఎక్కడ కూడా పల్లెత్తు మాట. నిన్న అసలు ప్రెస్ మీట్‌లో ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, బడ్జెట్ పైన కనీసం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలే. కనీసం బడ్జెట్‌లో అన్యాయం జరిగింది, కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని చెప్పుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారు. మీరు మళ్ళా జగన్మోహన్ రెడ్డి మీద అంటారు. జగన్మోహన్ రెడ్డి నిజంగానే మంచోడు కాదు, కేసులున్నాయి, ఆయన తప్పించుకోవడానికి మరి మీరేం చేస్తున్నారు? ప్రతిపక్షంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెట్టొచ్చు, ధర్నాలు చేయొచ్చు, ఏపీలో ధర్నాలు చేయొచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా 2019 ఎన్నికల ముందు రిజల్ట్‌కి దానికి మధ్యలో అనేక రంకెలేసిండు. మోదీ పైన, అమిత్ షా పైన మెడలు ఉంచుతా, ఇది చేత్తా, అది చేత్తా, ఓ అని కర్ణాటక, మహారాష్ట్ర ఆడ ఎన్నికల ప్రచారం చేసిండు. పెద్ద ఎత్తున విమర్శలు చేసిండు. ఆల్ ఆఫ్ సడన్‌గా ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. ఖతం అక్కడ మోడీ వచ్చిండు అనగానే పిన్ డ్రాప్. మొత్తం అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చుండు. ఇప్పటివరకు మళ్ళీ నోరు తెరవట్ల. మోడీ పైన కానీ, అమిత్ షా పైన ఆయన ఎప్పుడు పిలుస్తారా దండం పెట్టాలని ఎదురు చూస్తున్న పరిస్థితి. దాన్ని రాయారు మీరు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డికే బాధ్యత లేదుగా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి అడగాలి. కానీ మీరే అంటున్నారు కేసులు ఉన్నాయని భయపడుతున్నారు. మరి కేసులు లేని వ్యక్తి, నీతి నిజాయితీ పరుడు, మచ్చలేని వ్యక్తి, సత్య హరిశ్చంద్రుడు అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేయొచ్చు కదా. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధిస్తే ప్రజలు ఆయన ఆదరిస్తారు కదా. ఎందుకు ఆదరించలేకపోతుండు? ఎందుకు చేయలేకపోతుండు? అది మీరు అది రాయాలి. ప్రజలకు రావాల్సిన బెనిఫిట్స్ అటు ప్రతిపక్షమైన, అధికార పక్షమైన రెండూ కూడా పోరాటం చేయాల్సిన అవసరం, బాధ్యత రెండింటిపైన ఉంది. కేంద్రం పైన పోరాటం చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీకి ఎంత ఉందో టీడీపీకి కూడా అదే పరిస్థితి ఉంది, జనసేనకు కూడా అదే బాధ్యత ఉంది. కానీ మీరు ఆ బాధ్యతలు నెరవేర్చట్లేదు చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రజల్లో ఉన్న చర్చ. పదే పదే జగన్ సైకో, లేకపోతే జగన్ ఇట్లా, జగన్ అట్లా, జగన్ కుటుంబం గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రజల గురించి, ప్రజల కుటుంబాల గురించి, పేదల గురించి, ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడలే. మేము వస్తే ఏదో చేస్తాం అనేది ఏం చేస్తారో చెప్పరు. కానీ జగన్ ఇది చేస్తుండు, జగన్ అది చేస్తుండు, అరాచకం, అవి రావట్లే, పెట్టుబడులు రావట్లేదు, మొత్తం పారిపోతున్నారు, ఆస్తులు పోతున్నాయి, ఇవి పోతున్నాయి, దౌర్జన్యాలు, ఇది అదని చెప్తుండ్రు. కానీ ప్రజలకు మీరు వస్తే ఏం చేస్తారు అనేది చెప్పట్లే. ఇది ఈనాడు పేపర్లో రాసిన పరిస్థితి. నెక్స్ట్ మనం సాక్షి పేపర్ చూద్దాం. నిర్మలమ్మ లెక్కలకు మోదీ మార్కులు వేసుకుందాం 100కు 100. మొత్తం బడ్జెట్ 47,65,768 కోట్లు. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. పన్నుల ఆదాయము సోయిన్సో, పన్నులు, ఆదాయ లోటు, పన్నేతరాన్ని ఇచ్చారు. ఇందాక మనం చదివాం. 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు, అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు చేరాయని నిర్మలమ్మ. ప్రత్యక్ష పరోక్ష పన్నులు ఎలాంటి మార్పుల జోలికి వెళ్ళని తీరు, రక్షణ రంగానికి పెంపు, 6.2 లక్షల కోట్ల కేటాయింపు, పర్యాటక ప్రాంతంగా లక్షద్వీప్ అభివృద్ధి, రూఫ్ టాప్ సోలార్తో 1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్, రైల్వే శాఖకు 2.52 లక్షల కోట్లు, 40,000 బోగీల ఆధునీకరణ, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలకు ఆయుష్మాన్ భారత్ వర్తింపు. ఇది ప్రధానంగా బడ్జెట్ గురించే బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. పేపర్ ముందే లీక్ అయిందో లేక పాఠాలన్నీ ఔపోసన పట్టేశారో కానీ పరీక్షల ముందు విద్యార్థులు పడే టెన్షన్లో 10వ వంతు కూడా మోదీ సర్కార్లో కనిపించలేదు. బడ్జెట్లో సాధికారత అటుంచితే ప్రవేశపెట్టడంలో మాత్రం సాధికారత కనిపించలేదు. ప్రోగ్రెస్ రిపోర్ట్లో 100కు 100 మార్కులు వేసుకుంది. ఎన్నికల తరుణంలోని తాయిలాల జోలికి పోకుండా గత 10 ఏళ్లలో పనితీరు వ్యవస్థ దేశాన్ని తదుపరి దశకి తెచ్చామని చెప్పుకునేందుకే పరిమితమైంది. అభివృద్ధి చెందిన దేశంగా కొంతవరకు మార్చగలిగామంటూ మరికొంత ముందుకెళ్లి పూర్తిగా వికసిత భారత్ సాధించడానికి మరో 25 ఏళ్లు పడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. మామూలు రైళ్లను వందే భారత్ స్థాయిలో అప్గ్రేడ్ చేస్తామనటం, రూఫ్ టాప్ సోలార్తో ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇవ్వని తమ హయాంలో దేశం కాస్త వికసించిందనే విశ్వాసంతో చేసిన ప్రకటనలే కాకుండా జనరల్ బోగీలు లేవనే ఆందోళనలో ఫుట్పాత్లకి పరిమితమయ్యే జీవితాలను చూడాలి. అందరితో కలిసి ప్రగతి వైపు వెళతామని నిర్మలా మాటలు నిజమైతేనే వీళ్ళు వికసిస్తారు. అయినా ఇది ఓటాన్ అకౌంట్గానే ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్లు ఇవి నెరవేరుతాయేమో చూడాలి అన్నట్లు ఒక వార్తని బడ్జెట్కి సంబంధించి సాక్షి పేపర్ ఇచ్చింది. ఇంకోటి చంద్రబాబు నాయుడు ఫోటో వేస్తూ ఒక వార్త రాశాడు. కడప గడ్డపై ఓ కపట నాటకం, తెరపైకి సౌభాగ్యమ్మ.
సూత్రధారి కుటిలనీతి చంద్రబాబు, పాత్రధారులు షర్మిల, సునీత, బీటెక్ రవి, సీఎం రమేష్ తదితరులు. ఎంపీగా సునీత బరిలోకి దిగేలా షర్మిలతో బాబు రాయబారం, కాంగ్రెస్లో చేరి పోటీ చేసేందుకు ఆమె విముఖత, దీంతో వివేకా భార్య సౌభాగ్యమును నిలిపే ఆలోచన. ఇండిపెండెంట్గా అయితే టీడీపీ మద్దతు ఉంటుందని చర్చ. కుటుంబీకుల మద్దతు కూడా అడగవచ్చు అనే ఆలోచన. పైగా కుటుంబీకురాలికి మద్దతు ఇవ్వలేదని జగన్పై బురద వేయొచ్చు. దీన్ని కడపలోనూ రాష్ట్ర వ్యాప్తంగా దుష్ప్రచారానికి వాడవచ్చని టీడీపీ. వివేక హత్య వ్యవహారంలో ఎల్లో రాతలే అందరి అస్త్రాలు. హంతకుడిని రక్షిస్తూ టీడీపీతో అంటకాగుతున్న సునీత తన తండ్రిని అనైతికంగా ఓడించిన బీటెక్ రవితోనూ సాన్నిహిత్యం. బీజేపీలో ఉన్న టీడీపీ నేతల నుంచి ఆమెకు ఆర్థిక సహకారం. షర్మిల భర్తతో పాటు అటు రేవంత్ రెడ్డితో కూడా బీటెక్ రవి మంతనాలు. బాబు స్కెచ్ ప్రకారం కడపలో కుటుంబ పోరు ఆవిష్కరించేందుకు కుట్ర. ఇది చంద్రబాబు నాయుడు గారు కడపలో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతమ్మని కంటెస్ట్ చేపియాలని కడప ఎంపీగా ప్రయత్నం చేశారట కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆమె కాంగ్రెస్ పార్టీలో నిలబడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పోటీ చేయడానికి ఇష్టపడలేదు కాబట్టి ఇండిపెండెంట్గానే నిలబెట్టాలని, ఇండిపెండెంట్గా నిలబడి రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యుల మద్దతు కూడగట్టచ్చు అని, అప్పుడు టీడీపీ కూడా మేము మద్దతు ఇస్తాం ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తే అని ఒక ప్రపోజల్ చేశారు. ఆమె ఇష్టపడలేదు కాబట్టి వివేకానందరెడ్డి గారి భార్య సౌభాగ్యమని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టాలి అనే ఒక ప్రయత్నం. ఎందుకంటే సునీత గారు విముఖత చూపించారు కాబట్టి సౌభాగ్యమని వివేకానందరెడ్డి భార్యని నిలబెట్టి కడప ఎంపీగా కంటెస్ట్ చేయాలని, జగన్మోహన్ రెడ్డికి పోటీగా ఉంచాలని, వివేకానందరెడ్డి హత్యని వాడుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నట్టు ఈ సూత్రధారి కుటిలనేని చంద్రబాబు, పాత్రధారులు షర్మిల, సునీత, సీఎం రమేష్, బీటెక్ రవి ఉన్నట్లు. అంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీలో కొంతవరకు స్విచ్ పెట్టి చీలికైతే తెచ్చారు. షర్మిలను కాంగ్రెస్లో జాయిన్ కావటం, సునీతమ్మ కేసులు వేయటం, ఇవన్నీ చూస్తే సరే వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకుంటారు. కానీ మీరు తెలుగుదేశం పార్టీగా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కడప నుంచి ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఎవరు నిలబెట్టాలనే ఆలోచన చేయకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కంటెస్ట్ చేయాలి, ఎవరు పోటీ చేయాలని ఒక ఆలోచన, ఒక దుర్బుద్ధి చేస్తానంటే మీ యొక్క కుటిల నీతిని ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. మీకు ఎట్లాగో అది గుణపాఠం అయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీగా ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీ పార్టీ అభ్యర్థిని నిలబెట్టండి. మీరు సునీతమ్మ నిలబడిద్దా, సౌభాగ్యమ్మ నిలబడిద్దా, ఇంకోళ్ళు నిలబడతారా, కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడతారు, వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు నిలబడతారు, లేకపోతే రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి ఫ్యామిలీ నుంచి ఎవరు నిలబడతారు అనేది మీకు అవసరం లేని విషయం. కానీ మీరు అక్కడ మీ కుట్ర, మీ యొక్క కుటిల నీతి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో స్ప్లిట్ కావాలా, ఓట్లు చీలాలా, జగన్మోహన్ రెడ్డికి ఏదో దెబ్బ తగలాలా. కానీ అక్కడ ఆ పరిస్థితి లేదు కదా. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో షర్మిల జాయిన్ అయింది. కాంగ్రెస్ పార్టీని ఏపీలో 1% ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఒక జడ్పీటీసీ లేడు, ఒక సర్పంచ్ లేడు, ఒక ఎంపీటీసీ లేడు. కాంగ్రెస్ పార్టీ మీద అక్కడ పూర్తిగా నెగిటివ్ ఉంది ఇప్పటికి కూడా. షర్మిలమ్మను చూసి ఒకసారి కాంగ్రెస్ పార్టీలో జనం ఓట్లేస్తారని మీరు భ్రమపడితే, పోయినసారి ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని మీరు ముంచారో, మీ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోవాల్సిన పరిస్థితి ఎట్లొచ్చిందో అక్కడ కూడా మీకు కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీతోనే అంటగాగటం వల్ల టీడీపీకి లాభం కంటే నష్టం ఎక్కువైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏపీని నెట్టనీలున చీల్చింది, ఏపీకి అన్యాయం జరిగింది, హైదరాబాద్ వదిలిపెట్టి మనం పోవాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రతి పౌరుడికి ఆంధ్రప్రదేశ్లో అదొక సెంటిమెంట్గా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే బగ్గుననే పరిస్థితి. ఆ పార్టీని మీరు పెట్టుకొని వాళ్ళతోని ప్రయోగం చేసుకోవడం, మీ రాజకీయాన్ని వదిలిపెట్టి మీ అభ్యర్థులను సెలక్షన్ చేసుకోకుండా మీరు టైం పాస్ చేసుకుంటే మీకు నష్టం జరిగింది తప్ప ఏముంటుంది. అందుకే తెరపైకి సౌభాగ్యం అని, సూత్రధారి కుటిలనీతి చంద్రబాబు అని ఒక వార్తని సాక్షి పేపరు వేసింది. ఇంకోటి ఆంధ్రజ్యోతి చూద్దాం. వరాలు వాతలు లేకుండానే ఓట్లాటకు బడ్జెట్ ప్రసంగంలోనే గెలుపుపై ధీమా, 10 ఏళ్ల ప్రగతి గెలిపిస్తుందని నిర్మలా ఉద్ఘాటన. భవిష్యత్తు భారతంపై బంగారు కళ్ళు, మోదీ సర్కార్ మధ్యంతర బడ్జెట్. మౌలిక రంగానికి పెద్దపీట, మధ్యతరగతి ఇళ్లకు కొత్త పథకం, ఆవాస్ యోజన కింద 2 కోట్ల ఇళ్లు, మరో 2 కోట్ల ఇళ్ళట, 300 యూనిట్ల వరకు ఉచిత సోలారు, రైల్వేలో ఇంధనము, మినరల్ సిమెంట్కు భారీ కారిడార్లు. ఇది బడ్జెట్కి సంబంధించి ప్రధానంగా ఇచ్చారు. ఇంకోటి అసంబద్ధంగా సిద్ధమట, సభ కోసం వచ్చి పచ్చని చెట్లు నరికేత, 2000 ఎకరాలకు నీరిచ్చే కెనాలు పూడ్చివేత. ఎటు చూసిన మొండి మాన్లు, పూడికలు, గగ్గోలు పెడుతున్న రైతన్నులు, స్థానికులు. సభయాక కాలువను బాగు చేస్తామన్న నేతలు మీ మాట ఎవరు నమ్ముతారంటూ రైతులు. ఏలూరు జిల్లాలో ఏఎస్ఆర్సీపీ బహిరంగ సభ అంట. ఈ సిద్ధం అనే సభలు జరుగుతున్న వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఎలక్షన్స్కి మేము సిద్ధంగా ఉన్నామని, దాంట్లో ఏలూరు సభకు సంబంధించి ప్రాంగణంలో అక్కడున్న ఏదో చెట్లు అడ్డం వస్తున్నాయని చెట్లు కొట్టేశారట, దానికి కాలువ ఒకటి పూడ్చారు. ఇది అసంబద్ధంగా సిద్ధం సభ అని చెప్పి ఒక వార్తని, అంటే వైఎస్ఆర్సీపీ జరిపే సభలు
సంబంధించి చెట్లను నరకటం, అక్కడ అదంతా గ్రౌండ్ క్లీన్ చేయడం అనేది తప్పు అన్నట్టు చెప్తుండ్రు. యెస్, పొలిటికల్ పార్టీలు ఏదైనా సభ పెట్టుకునేటప్పుడు అక్కడున్న రైతాంగాన్ని వాళ్ళని కన్విన్స్ చేసి చేస్తారు. అసలక్కడ ఏ రైతు వచ్చి చెప్పలే. ఎవరు వచ్చి బయటకొచ్చి మాకు ఇట్లా అన్యాయం జరుగుతుందని చెప్పలే. మీరు వార్త రాశారు. ఇప్పుడు అదే ఎట్ ద సేమ్ టైమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా రా కదిలిరా అని సభలు పెడతాం. అక్కడ గ్రౌండ్‌లో చెట్లు నరకరా? అక్కడ కాలువలు పొడచరా? ఏదైనా అడ్డం ఉంటే? అక్కడ చదును చేయరా? అంటే మీ యొక్క కుటిల నీతి, మీ యొక్క పక్షపాత ధోరణి వార్తలు రాయటం వల్ల ప్రజలు నెగెటివ్‌గా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. ప్రజలు ఇంకా ఇప్పుడు నెగెటివ్‌గా మీరు ఆల్రెడీ చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మీ పత్రికని. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు. కానీ మీ పత్రిక రాసే రాతల వల్ల ప్రజలు విరక్తి చెందారు. నువ్వు ఏది రాసినా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు రా కదిలిరా సభలు జరుగుతున్నాయి. అనేక సభలు తెలుగుదేశం పార్టీ పెట్టింది, జనసేన పెట్టింది, పొలిటికల్ పార్టీలు పెట్టుకుంటాయి. ఆ సభ కావాలంటే గ్రౌండ్ కావాలో 100 ఎకరాలు, 50 ఎకరాలు ఆ గ్రౌండ్‌లో ఉన్న చెట్టు, చేమ ఉంటే తీసేస్తారు. ఏదైనా గుంటలుంటే పూడుస్తారు. దాన్ని పెద్దగా చేసి అక్కడ ఎవడో వచ్చి నీకు చెప్పినట్టు అక్కడ ఏది లేదు. ఇది అంటే ఎంత వివక్షపూరితంగా, ఎంత కుట్రపూరితంగా, ఎంత ఆక్రోశం, కుట్ర, కుళ్ళు ఇయన్నీ కనపడతాయి మీరు రాసే దాంట్లో. వాళ్ళు ఒక సభ పెట్టుకుంటున్నారు. మీరు కూడా సభ పెట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సభలు పెడతారు. రా కదిలిరా సభలు. ఎక్కడ ఏమి డిస్టర్బ్ లేకుండా ఉత్తగానే రోడ్డు మీద సభ పెట్టుకొని వస్తన్నా? గ్రౌండ్‌లలో పెట్టట్లేదా? అక్కడ ఏం డిస్టర్బ్ కావట్లేదా? ఇట్లాంటి వివక్షపూరిత రాతలు రాయటం వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టమే. మీకు ఆంధ్రజ్యోతి క్రెడిబిలిటీ కూడా పోద్ది. క్రెడిబిలిటీ ఆల్రెడీ పోయింది. ఏపీలో అసలు ఆంధ్రజ్యోతి రాసే వార్తని, ఈనాడు రాసే వార్తని మెజారిటీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇది అబద్ధం అనుకుంటున్నారు మీరు. నిజం రాసినా గానీ నమ్మే పరిస్థితి లేకుండా మీరు చేసుకున్నారు. పదే పదే అబద్ధాలు రాయటం వల్ల నిజం రాసినా నమ్మే పరిస్థితి లేకుండా మీ అంతట మీరే చేసుకున్నారు కాబట్టి ఇట్లాంటివి రాయటం వల్ల మీ పరువు పోద్ది తప్ప అక్కడ ఎక్కడన్నా ప్రజలొచ్చి రైతులు రోడ్డు మీదకొచ్చి మీకు చెప్తే వాయిస్ ఇస్తే రాస్తే అందం ఉంటది. అక్కడ ఎవడు మాట్లాడినోడు లేడు. నువ్వు ఫోటో వేసి వార్త రాస్తీ. ఎవరికి కావాలి మీ సర్వే? మా ఇళ్లకొచ్చి మమ్మల్ని వేధించొద్దు. సచివాలయ ఉద్యోగులపై జనం అసహనం. మరోవైపు జిల్లా అధికారులు తీవ్ర ఒత్తిడి. 90% సర్వే చేయకపోతే సస్పెండ్ చేస్తాం. అడ్డకత్తెరలో పోకచక్కర్ల సిబ్బంది పరిస్థితి. కులగణనపై ప్రభుత్వం వ్యతిరేకత ప్రభావం. ఇక ఇవి ఎన్నికల జిమిక్కులు అంటూ విముఖత. ఇది బీసీ గణనకు సంబంధించి, బీసీ జనాభా గణనకు సంబంధించి వార్త. దీనికి సంబంధించి కంటిన్యూషన్ 9వ పేజీలో ఉందట. 9వ పేజీలో చూద్దాం. ఎవరికి కావాలి మీ సర్వే? మరికొందరు ఇలా సచివాలయ సిబ్బందిని ఎక్కువ మందిని గడపలో నిలిపేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్కు 2 నెలల ముందు కులగణన సర్వే చేపట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాల నుంచి నిరసనలు అవుతుంది. పైగా సర్వే చేపట్టినట్లు ఓటీపీ చెప్పాల్సి రావడంపై ఆయా కుటుంబాలు అసహనం వ్యక్తం చేసిన కులగణన పేరిట వేస్తున్న సంబంధ ప్రశ్నలకు స్పందిస్తే ఉన్న పథకాలు పోతాయని బెంగ కొందరిలో కనిపిస్తుంది. ఉపయోగం లేని సర్వే అన్న అభిప్రాయమే ఎక్కువ మందిలో ఉంది. గతంలో టీడీపీ వాళ్ళు కరపత్రాలు పంపిణీ చేసిన సందర్భంగా ఆ పార్టీ సానుభూతి పరుల కుటుంబం నుంచి ఓటీపీ అడిగి నమోదు చేసేవారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఎవరిచ్చినా ఓటీపీలు చెప్పొద్దని అప్పట్లో ప్రచారం చేశారు. ఇది బీసీ కులగణనకు సంబంధించి ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన చేస్తుంది. ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, బీసీలో సబ్ కులాల వారీగా బీసీ జనాభా ఎంత ఉందనేది తీయాలనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తుంది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయాలని. బీసీ కులగణన చేయటం వల్ల వాళ్ళకి రావాల్సిన వాటా ఎంత, వాళ్ళకి రావాల్సిన సంపద ఎంత, వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్స్ ఎంత అనే విషయాలు తెలుసుకోవడానికి ఇది బీసీ సంఘాలు, బీసీ సామాజిక సంఘాలు అనేక రకాలుగా ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో మొదలుపెట్టారు. దీనిపైన ఆంధ్రజ్యోతి పేపరు విషయం కక్కుతుంది. అంటే బీసీలు అంటే మీకు పడదు, ఎస్సీలు అంటే పడదు, ఎస్టీలు అంటే పడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో అయితే మీకు అది రోత కనిపిస్తుంది. అక్కడ ఏమి లేదు, అంతా డొల్ అంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి కులగణన చేస్తుంటే కులగణన పైన తీవ్ర నిరసన వ్యక్తం అవుతుందంటే ఎవడన్నా ఒకడు వచ్చి చెప్పిండా? ఇక్కడ ఒక ఫోటో వేసినా? ఎక్కడైనా గొడవ అయింది ఉంటే నిజంగానే అయ్యి ఉంటే మీరు ఫోటో దొరికేది వేసేటోళ్ళు. ప్రజలు అసలు ఓటీపీ చెప్పట్లేదట. గతంలో టీడీపీ పాంప్లెట్లు పంచుకుంటే ఇది పార్టీ కార్యక్రమం కాదు. వైఎస్ఆర్సీపీ ఇది కాదు, టీడీపీది కాదు. టీడీపీ పాంప్లెట్లు పంచి కరపత్రాలు పంచి ఓటీపీ అడిగితే ఎంటబడి ఉంటారు, తప్పదు, అది రాజకీయం. ఇది ప్రజలకు ఉపయోగపడే అవసరం, బీసీ సామాజిక వర్గాలకు ఉపయోగపడే, బీసీ కులాలకు ఉపయోగపడే అంశం కాబట్టి బీసీలు కోఆపరేట్ చేస్తున్నారు కూడా. మీరు దానిపైన విషయం కాకి అక్కడ ఏదో నిరసన వ్యక్తం అవుతుంది. ఎవరికి కావాలి ఈ సర్వే అంటే ప్రజలకు కావాలి, ప్రజలకు సంబంధించిన సర్వే. మీకు నచ్చకపోవచ్చు. ఇదేంది వీళ్ళు ఓన్లీ అగ్రవర్ణాలే పెత్తనం చేయాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీలు జనాభా తీసి వాళ్ళకి పెత్తనం ఇస్తారేమో, వాళ్ళు 50% పైగా ఉంటారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ పెరుగుతాయి అని ఒక కుతంతరం మీ దగ్గర కనపడుతుంది. ఎక్కడన్నా ఘర్షణ జరిగినట్లు, నిరసన వ్యక్తం చేసినట్టు ఒక ఫోటో, ఒక వీడియోను వచ్చి ఉంటే, మీరు వేసి ఉంటే మీ వార్తకి శాంటిటీ ఉండేది.
ఇది మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీల పైన, మైనారిటీల పైన ఉన్న కుళ్ళు, పేదల పైన ఉన్న కుళ్ళు, కుతంత్రం. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఒప్పుకోవు. వాళ్ళ గురించి జనాభా లెక్కలు తీస్తే కులగణన చేస్తే ఒప్పుకోరు. కులగణన లెక్కలొస్తే మీరు ఎక్కడో తక్కువ పర్సెంటేజ్ ఉన్న వ్యక్తులు పెత్తనాలు పోతాయి. బీసీలకి టికెట్లు ఇయ్యాల్సొస్తది. బీసీలకు పదవులు ఇయ్యాల్సొస్తది. అది నచ్చదు మీకు. ఇది మీ కుటిల నీతి. ఎక్కడ నిరసనలున్నాయి? ఎవరికి గావాలి మీ సర్వేని? ఎవడన్నాడు మీతోని? ఏ ప్రజలన్నారు? ఎక్కడ నిలదీశారు? ఒక్కడు నిలదీయలే. మీ కుటిల నీతి బయటపడుతుంది. మీ కుట్ర, మీ ద్వేషం, మీ ఆక్రోశం, మీ ఓర్వలేనితనం. అంటే మీకు తక్కువ కులాలంటే చాలా చిన్న చూపు. తక్కువ కులాలోడు బతకొద్దు, వాడికి పదవులు రావద్దు, వాడు రాజకీయంగా ఎదగొద్దు, చైతన్యం ఉండొద్దు, వాడు ఇంగ్లీష్ మీడియం చదువుకోవద్దు, వాడు అక్కడే ఊర్లో ఉండాలి, మీ పిల్లలు ఫారెన్‌లో ఉండాలా, మీ పిల్లలు మంచి కార్పొరేట్ స్కూల్స్‌లో చదువుకోవాలి. ఇది మీ సిద్ధాంతం. మీరు మళ్ళా నీతులు, మీరు జర్నలిజం గురించి, నీతి నిజాయితీల గురించి, సమాజం గురించి, అసలు సమాజం ఎటుపోతుందని ఏదో పెద్ద వేదాంత ధోరణిలో చెప్తుంటారు. ఇది 'ఆంధ్రజ్యోతి' పత్రిక యొక్క నీతి. ఎక్కడా కూడా నిరసన లేదు. చాలా సాఫీగా కులగణన జరుగుతుంది. దాని మీద బురద జల్లాలా, దాన్ని ఆపాలా. ఆ లెక్కలు బయటికి రావద్దు. ఎంతమంది బీసీలు ఉన్నారనేది బయటికి రావద్దు. బీసీలు ఎక్కువ మంది ఉన్నారు బయటికొస్తే బీసీలకి సంపదలో వాటా వస్తది, పదవుల్లో వాటా అవుద్ది, టికెట్‌లో వాటా అవుద్ది. అక్కడ మేమే ఉండాలా. అన్ని పదవుల్లో, అన్ని సంపదల్లో మేము ఉండాలి. అన్ని రంగాలు, హాస్పిటల్ రంగం, పత్రికా రంగం, ఇండస్ట్రీస్ అన్నిట్లో మేమే ఉండాలి. వాళ్ళు ఉండొద్దు. ఎవడు ఉండొద్దు. అట్టడుగు వర్గాల వాళ్ళు అనే మీ ఉద్దేశం, మీ కుటిల నీతి, మీ ఆక్రోశం, మీ కుళ్ళు బయటపడుతుంది. కాబట్టి ఇది 'ఆంధ్రజ్యోతి' పేపర్‌కి సంబంధించి ఈరోజు వార్తలు. ఇది ఈరోజు ఏపీకి సంబంధించిన న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని మళ్ళా కలుసుకుందాం. థాంక్ యూ.